మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణకు మహిళా సీఎం అవకాశం ఉందా? అదే జరిగితే తెలంగాణ సీఎం పీఠాన్ని అధిరోహించబోయేది ఎవరు? కల్వకుంట్ల కవిత కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? ఇలా చాలా మందిలో ప్రశ్నలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాది రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఈరోజు కల్వకుంట్ల కవిత గారి గురించి, ఆవిడ జాతకం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రవికుమార్ గారు. 2024లో లిక్కర్ స్కామ్ లో ఆమె బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడే మీరు అన్నారు కవిత గారికి సీఎం యోగం ఉందని. మీరు ఎలా ప్రెడిక్ట్ చేయగలిగారు? ఎందుకంటే ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆవిడ ఏకంగా పార్టీ కూడా పెట్టేశారు, ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. మీరు ఎలా గెస్ చేశారు ఇదంతా? యాక్చువల్గా నాకు అంటే పర్సనల్గా ఆవిడ తెలియదండి. యాక్చువల్గా నేనేంటంటే సమ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఛానల్ CEO గారు ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ అవి ప్రొవైడ్ చేసినప్పుడు నేను ఒక ప్రిడిక్షన్ అనుకున్నా. అంటే ఆవిడ పీరియడ్ చూస్తే అంటే ఫ్రంట్కి వచ్చి ఒక సీఎం క్యాడర్ ఇచ్చేసేది. నాకు ఎప్పుడు కూడా ఈ అకల్ట్ వైజ్ రీసెర్చ్ చేసే అలవాటు ఉందన్నాను కదా. వాట్ ఈజ్ తెలంగాణ అప్కమింగ్ అనుకున్నా. ఆ పార్ట్లో చెక్ చేసి ఆవిడ బెయిల్ నేను చెప్పిన డేట్కి ఎప్పుడైతే వచ్చారో నాకు అప్పుడు ఆ రోజే తెలుసు ఈవిడ అయితే ఫస్ట్ ప్రయారిటీలోకి రావాలంటే బయటకు వచ్చి రావడమైనా చేయాలి, లేదా ఏదైనా సంఘటన వలన ఈవిడ ముందుకు రావాల్సి వచ్చి ఉంటుంది అంటే యాజ్ అ సీఎంగా అనుకున్నా. నేను ఆ రోజు ప్రిడిక్షన్ ఓపెన్గా చేశాను. ఎందుకంటే నాకు డేట్ కూడా ఈరోజు గుర్తు. 24th August 2024లో చెప్పాను, రాసి పెట్టుకోండి కవిత గారు సీఎం క్యాండిడేట్ అని. ఇప్పుడు మీరు అన్న కింగ్ మేకరా అన్నారు కదా, ఒక 6 నెలల్లో చాలా ఊహించని మార్పులతో ఆవిడ ముందుకు వస్తారు. అప్పుడు ప్రజలే చెప్తారు ఆవిడ సీఎం అని. కానీ హైదరాబాద్లో అయితే లేడీ రూల్ చేసే యోగం ఉన్న టైం రాబోయే రోజులు. ఎంత హై ప్రొఫైల్ వ్యక్తులైనా సరే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, జైలు పాలవ్వడం, కటకటాలు లెక్క పెట్టడం, చిప్పకూడు తినడం, ఇవన్నీ కూడా వాళ్ళ జాతకం ప్రకారమే జరుగుతూ ఉంటుందా? ఆబ్వియస్గా జాతకం ప్రకారమేనండి. ఇప్పుడు మీరు ఏవైతే ఇప్పుడు మరి చెప్తున్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా అలాంటివి కదా. శ్రీకృష్ణ జన్మస్థానం. గుడికి వెళ్తే కలిసి వస్తుంది. గుడికి వెళ్తే పొలిటీషియన్స్ కలిసి రాదు కదా. జైలుకి వెళ్తే వస్తుంది, ఢిల్లీ వెళ్తే కలిసి వస్తుంది. అలాగా యోగం అనేది ట్రిగర్ అవ్వడానికి ఒక విషయం జరగడం అండి. ఆవిడ మీద కేసు ఉండదని కూడా చెప్పాను నేను, ఇంటర్వ్యూలోనే చెప్పాను. అక్టోబర్ నవంబర్లో చెప్పాను. నేను అన్న ఆవిడ మీద కేసు ఉన్నదని నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై తర్వాత రియలైజ్ అవుతుంది. నేను జూన్ జూలై అవ్వలేదేమో కానీ ఇంకొక 6 నెలల తేడాలో అయ్యింది. మనం చూడవచ్చు, క్లీన్ చిట్ వచ్చింది కదా. అలాగా మనం ఎప్పుడు కూడా ఏదైనా ప్రిడిక్ట్ చేసేటప్పుడు వ్యక్తిగతంగా చూడకూడదు. వ్యక్తికి అక్కడ ఉన్న ప్రాంతానికి సంబంధం ఎలా ఏర్పడుతుంది అనేదే చూడాలి. ఇప్పుడు అలా చూడకపోతే ఆస్ట్రాలజీని కింగ్ని డిసైడ్ చేయలేం. మీరు ఆవిడ క్వీన్కి అవకాశం ఉందా లేదా, ఈ తెలంగాణ ట్రాన్సిట్లో ఉందా లేదా? ఉంటుంది, 100% ఉంటుంది. మీరు 100% అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరి అక్కడ చూసినప్పుడేమో మన సీఎం కేసీఆర్, మరి ఇంకొక వైపు చూసినప్పుడేమో మాజీ సీఎం కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు ఉండనే ఉన్నారు. మరి ఈవిడ కూడా వారసురాలు. వాళ్ళిద్దరి మధ్య మొదలైందే వారసత్వ పోరు. నేను వారసుణ్ణి అంటే అని ఆయన అంటుంటే, వారసురాలిని నేను అని అలా కూడా నడుస్తుంది. మరి కేటీఆర్ గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో అందులో ఒక ఆన్సర్ ఉందండి. ఏంటంటే కేసీఆర్ గారు ఈ 10 years రూల్ చేసిన విధానం అంతా కూడా పబ్లిక్కి ఏమీ యాంటీగా జరగలేదు, మంచిగా జరిగింది. లాస్ట్లో రియలైజ్ అవ్వలేని విషయాలు బోల్డ్ జరిగినాయి. అది అన్ని స్టేట్స్లో జరిగినాయి. సింపుల్గా ఒక మాట, ఇప్పుడు రాజయోగం ఎవరుంటే వాళ్ళకి ప్రజలు ఎత్తుకుంటారు. మీరు నేము ఫేమ్ మీద ఉన్నాం అనుకోండి. నేము ఫేమ్ అంటే లెజెసీగా, ఇప్పుడు మీ మాట తీరు నాకు నచ్చింది, కానీ మీకు పవర్ ఇవ్వాలా లేదా అనేది ప్రజల జాతకంతో ముడిపడి ఉంది. ఇప్పుడు యాజ్ ఏ మీకు ఎలాగంటే ఒక జ్యోతిష్యం వైజ్, ఇప్పుడు కేసీఆర్ గారి ఇంట్లో ఇద్దరులో ఎవరు సీఎం అయినా సరే ఆస్ట్రాలజీ పాయింట్లో బ్లడ్ లైన్ ఎవరిది? కవిత గారు ఒకవైపు తండ్రిని విమర్శిస్తున్నారు, అన్నని తప్పుపడుతూ ఉన్నారు, పార్టీని కూడా తప్పుపడుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటివి చాలామంది ప్రజలకు నచ్చట్లేదు. అలాంటప్పుడు ఆమె మాటల్ని ఆమోదించి ఆమెని ఏకంగా సీఎంని చేస్తారా? సింపుల్గా మీకు ఒకటి చెప్తాను మేడం. మనం ఉండే ఒక కండిషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు ఆవిడ పార్టీ పెట్టారని. ఇప్పుడు ఆవిడ ఏదైతే విమర్శిస్తున్నారో ఏంటి ఇస్తున్నారో ఆవిడ ఎమోషన్. ఇప్పుడు ఆవిడ ప్రజల ఎమోషన్ని ఆవిడ మొత్తం ఏదైతే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో అవన్నీ గమనించినట్టయితే ఆవిడ మళ్ళీ రెక్టిఫై చేసుకుంటున్నారు. మీరు ఆ పాయింట్ ఇంకా చేయలే.
అలాగని ఆవిడ సినిమా స్టార్ కాదు కదా, వచ్చి రాగానే ప్రజల్ని ఇచ్చేయడానికి. ఆవిడ ఎజెండాసు, ఆవిడ నెక్స్ట్ చేయబోయే కార్యక్రమాలు, ప్రణాళికలు అవి ప్రజలు డిసైడ్ చేయాలి. ఈరోజు వచ్చారు కాబట్టి ఇమీడియట్గా ఒక ఫ్రేమ్తో వచ్చారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ చేసి మనం తప్పు చేస్తున్నాం. ప్రజలు లేదా విమర్శకులు తప్పు చేస్తున్నారు. నేనేమంటానంటే యోగం అయిన వాళ్ళు వచ్చినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ మామూలు. ఇప్పుడు జయలలిత గారిది ఉంది, ఆవిడని జుత్తు పట్టుకొని కొట్టారు. ఆవిడ ఆ ముడిప్పి ఆ రోజు చెప్పింది. ఇప్పుడు ఆవిడకి అంత పొటెన్షియల్ జాతకమా? ఆయన పక్కన ఉన్న వాళ్ళు లేకపోతే అక్కడ ఎవరైనా చెప్పారు పబ్లిక్గా ఈవిడ వస్తుంది సీఎం అవుద్దని? జ్యోతిష్యులు చెప్పలే. ఆయన పక్కన ఈ సంఘటన తర్వాత ఎవరైనా చెప్పుంటారంటారా? చెప్పుండరు. చెప్పుంటే ఎక్కడో చోట ఎవిడెన్స్లు ఉండేవి. అలాగే ఒక యోగం అంతే. ఇప్పుడు కవిత గారు లిక్కర్ కేసులో ఉన్నప్పుడు అందరూ అంటే పార్టీ కోసం దానికోసం మాట్లాడి ఆవిడ తెచ్చే పనులు ఆటలో ఉన్నారు. నేను అకల్టిస్ట్ని కదా, నేను నా రీసెర్చ్లో నేను చెప్పా, లేదు ఈవిడ సీఎం అనే పదానికి దగ్గరగా వెళ్ళిపోయి ఆ రాచరికం ఉంది, జరిగే అవకాశం ఉంది అనుకున్నాను. ఎలా జరుగుతుందంటే ఆకస్మికత అంతే. ఇప్పుడు ఆకస్మికంగా పార్టీ పెట్టారు. ఇప్పుడు ఆవిడ నాకు తెలిసి మీరు అన్నట్టు బెయిల్ తెచ్చుకునే టెన్షన్లో పార్టీ పెడతారని ఎవరు చెప్తారండి? నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో కూడా ఆలోచించుంటారు. బట్ నేను చెప్పాను కేవలం తెలంగాణ పల్స్ మీద చెప్పాను. ఎవరున్నారంటే ఆవిడకి ఆ సంఘటన మ్యాచ్ అవుతుంది, ఆవిడకి ట్రిగర్ అయింది, అన్నీ అయింది. ఇప్పుడు మీరు అన్నారు ఆవిడ ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రాన్సిట్లో మనం ఏం చెప్పలేము. రాబోయే గ్రహస్థితి గోచార స్థితి బట్టి ఆవిడ చేయబోయేవి అయితే తెలంగాణ ప్రజలకు నచ్చుతుంది. కింగ్ మేకర్ అని మీరు అడుగుతున్నారు కదా, అది ప్రజలే చెప్తారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ట్రాన్సిట్లో ఆవిడలో బోల్డ్ చేంజెస్ చూస్తారు. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఆవిడ ఇబ్బంది పడుతున్నారు. ఆవిడ అంతటా ఆవిడ ఒక ఫామ్లోకి వచ్చి ఆవిడ యోగం పట్టుకుంటే నేను చెప్పిందే మీకు ఈరోజు మళ్ళీ ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్స్. ఈ రోజుది ఆ రోజుది రేపు ఆవిడ అయిన తర్వాతది. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆ తర్వాత జైలుకి వెళ్ళొచ్చిన చంద్రబాబు గారు కూడా 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఓటుకు నోటు కేసులో జైలు పాలైన రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అయ్యారు. మళ్ళీ అలాగే జైలు జీవితం కవిత గారి జీవితాన్ని కూడా మలుపు తిప్పబోతోందా? తిప్పిందనే మీరు డైరెక్ట్గా చెప్తున్నారుగా. అన్ని మంది మీద రీసెర్చ్ చెప్పారు మీరు, ఇప్పుడు తిప్పిందిగా. వాళ్ళే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటారా? అండి, సాయిల్ అండ్ టైం ట్రాన్సిట్ జరిగినప్పుడు మాత్రమే సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే మీకు అదే చెప్పాను కదా, ఆవిడ జీవితంలో ఎప్పుడైతే ఈ కైండ్ ఆఫ్ ట్రిగర్ అయిందో సాయిల్ ఆవిడని ఎంచుకుంటుంది. ఆవిడ ఆ డౌట్స్లోంచి అన్నిటిలోంచి బయటకు వచ్చి చేసి ఇంకా జరిగేవి కొన్ని ఉన్నాయి. అవన్నిట్లో మీకు నేను చెప్పింది అర్థం అవ్వడానికి చెప్పాను కదా, ఒక 6 months మీరు ఇప్పుడే చెప్పారు. అక్కడ ఆయన్ని అరెస్ట్ చేయడం ఆయన ప్లస్ అయింది కదా. కరెక్ట్. అంటే ఆయన యోగం పోయే టైంకి ఆయనకు ప్లస్ అయింది. ఆయన యజ్ఞాలు హోమాలు చేయించలేదు కదా. బంధించబడిన వాళ్ళందరూ నాయకులు అయ్యారు. ఆబ్వియస్గా అంతే. మీకు ఆ ప్యాటర్నే అంటున్నాను. తెలంగాణలో ఫీమేల్ రూల్ చేయాలనేది ఒకటి ఉంది. ఈ సాయిల్ రిలేటెడ్గా ఆవిడ ఉన్నారు, మరి ఇంకెవరు లేరు కదా. ఇంకా మొత్తం మీద కల్వకుంట్ల కవిత చరిత్రను తిరిగి రాయబోతున్నారు. ఆమెకి తెలంగాణ సీఎం అయ్యే యోగం ఉంది అని చెప్పి ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాది రవికుమార్ గారే చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.